కార్లో వెళ్ళినప్పుడు ఒక కుక్క కనిపించింది. చూడండి కదలలేకపోతుంది, ఒకవేళ కదులుతుంటే ఏడుస్తుంది బాగా. బండి వచ్చేసి దాన్ని గుద్దేశారు. గుద్దేసిన తర్వాత అది కింద అలా కూర్చొని ఉంది. ఇప్పుడు దాకా ఒక 4,000 యానిమల్స్ రెస్క్యూ చేసాం. మోస్ట్లీ డాగ్స్. 2 కాళ్ళు లేవు. నందును ఒకసారి తీసుకో. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఏదో పని మీద బయటికి వెళ్తున్నాం. దారిలో వెళ్ళినప్పుడు ఒక కుక్క కనిపించింది, రోడ్లో అరుస్తూ కనిపించింది. అయితే కారు పక్కన ఆపేసి చూడండి కదలలేకపోతుంది, ఒకవేళ కదులుతుంటే ఏడుస్తుంది బాగా. కుక్క దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో బండి వచ్చేసి దాన్ని గుద్దేశారు. గుద్దేసిన తర్వాత అది కింద అలా కూర్చొని ఉంది, నడవలేకపోతుంది. దాన్ని చెక్ చేశాను నేను, చేతులు పెట్టి చెక్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే మేబీ తన కాళ్ళు అండ్ బ్యాక్లో ఐ థింక్ బండి ఎక్కేసినట్టున్నారు. సో దానివల్ల ఇంకా దాని బ్యాక్ బాడీ అనేది సరిగ్గా కండిషన్లో లేదు. సో తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇంకా డిసైడ్ ఏం చేసామంటే విజయవాడ దగ్గరలోనే, విజయవాడ కొంచెం అవుట్స్కర్ట్స్లో ఒక ఏరియా ఉంది, అక్కడ యానిమల్ షెల్టర్ ఉంది, అక్కడ వెళ్ళి తీసుకెళ్దామని డిసైడ్ చేసాం. ఆ యానిమల్ షెల్టర్ కూడా నాకు తెలిసిన వాళ్ళు. ఇంతలో నేను ఏం చేశానంటే ఇప్పుడు డాగ్కి నేను కొంచెం పాలు పెట్టడం, బిస్కెట్ తినిపించడం అవన్నీ చేశాను. కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది, పాలు తాగిన తర్వాత బిస్కెట్ తినిన తర్వాత కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. కానీ దానికి దెబ్బ తగిలింది కాబట్టి మేము అక్కడ తీసుకెళ్తున్నాము, ఇప్పుడు షెల్టర్కి తీసుకెళ్తున్నాము. ఇంకో చిన్న విషయం నేను మీతో అందరితో షేర్ చేస్తున్నాను ఏంటంటే, ప్లీజ్ గైస్, మీరు ఎప్పుడైనా కార్ కానీ బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా బండి తోలుతున్నారంటే ఏ వెహికల్ తోలినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఎలాగైనా వెహికల్ ఇన్సూరెన్స్ అయితే అన్నీ ఉంటాయి, ఎప్పుడైనా గుద్దితే అది మనకి క్లెయిమ్ అయిపోతాయి. కానీ ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణంని ఎప్పుడు మనం ఒకసారి దాన్ని గుద్దేసిన ప్రాణం పోయిందంటే అది మళ్ళీ రాదు. వెహికల్ ఏముంది, ఇవాళ వెహికల్ పోతే మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మనమేమో వెహికల్ని రికవర్ చేయొచ్చు. కానీ ఒక ప్రాణం పోయిందంటే ఆ ప్రాణంకి నిజంగానే చాలా విలువ ఉంటుంది. ఒక ప్రాణమే అసలైన విలువైంది. సో గైస్, ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం యానిమల్ రెస్క్యూ సెంటర్కి. ఇదిగోండి యానిమల్ రెస్క్యూ సెంటర్, ఇదే ఇక్కడ పేరు కూడా రాస్తుంది, బోర్డు కూడా ఉంది ఇక్కడ, సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ అని. ఇది ఒక ఎన్జిఓ. చెప్పాలంటే కొన్ని ఇయర్స్ ముందు ఇది స్టార్ట్ అయింది. రవి కీర్తి అనేది స్టార్ట్ చేశారు అండ్ అలాగే తను చాలా పెద్ద గ్రూప్ చేశారు. వాట్సాప్ అనేది చాలా పెద్ద గ్రూప్ ఉంది, చాలా మెంబర్స్ దాంట్లో ఉన్నారు. తనేమో చాలా జెన్యున్ పర్సన్. రవి కీర్తి కూడా వచ్చేసారు. ఇదిగోండి రవి కీర్తి ఇక్కడే ఉన్నారు మన వెనకాల. హలో రవి కీర్తి గారు, బాగున్నారా? మన రవి కీర్తి గారు మనతో ఉన్నారు. ఈయన చాలా మంచి గుడ్ హార్టెడ్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్. యానిమల్స్ని రెస్క్యూ చేయడం ఆయన పని. ఈయన మొత్తం చదువు చేసి అన్నీ చేసేసి అన్నీ మానేశారు కూడా, జస్ట్ యానిమల్ని రెస్క్యూ చేస్తారు, అంతే కదా? మీతో పాటు ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నారు కదా, హారిక. చాలా మంది ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. 5-6 మెంబర్స్ పనిచేస్తున్నాం మొత్తం టీమ్. ఇప్పుడు దాకా ఒక 4,000 యానిమల్స్ రెస్క్యూ చేసాం. మోస్ట్లీ డాగ్స్. అవి కాకుండా స్నేక్స్, మంకీస్, బర్డ్స్ అండ్ క్యాట్స్ కూడా రెస్క్యూ చేస్తాం. కౌస్ కూడా రెస్క్యూ చేశారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కౌస్ ఉంది, అప్పుడు కౌ, డాంకీ కూడా ఉంది. ఇంకా ఉన్నాయి చాలా యానిమల్స్, అంటే చాలా యానిమల్స్ ఉన్నాయి. ఏ యానిమల్ అయితే ఆ యానిమల్ని రెస్క్యూ చేస్తారు. అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే జస్ట్ యానిమల్ని రెస్క్యూ చేయడం, దాన్ని బాగా చూడడం. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఎక్కడ ఉంటారు, నిజం చెప్పండి. నేను ఇప్పుడు లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇంత ముందు నేను వచ్చినప్పుడు ఇంకా అనుకోండి కొన్ని ఉన్నాయి, ఈసారి అయితే ఇంకా చాలా పెరిగిపోయినాయి. యానిమల్ రెస్క్యూని ఇంకా చాలా పెంచేశారు. నిజంగానే చాలా రెస్క్యూడ్ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. డాగ్స్ అంటే
ఇన్ఫైనైట్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. 1, 2, 10, 20 అయితే లేవు. ఐ థింక్ మోర్ దెన్ 50, 100 ఉంటాయి ఇక్కడ డెఫినెట్గా. ప్రతి కుక్కకి కానీ ప్రతి జంతువుకి ఇక్కడ ఏదైనా అంటే చాలా కంప్లైంట్స్ ఉంటాయి. చెప్పాలంటే దానికి ఎక్కడెక్కడో దెబ్బ తగులు ఉంటాయి, చేతిలో కాల్లో. కొంతమందికి కొన్ని డాగ్స్ ఏంటంటే ట్రైన్ కింద వచ్చేస్తాయి చూసారా, కాలు ఇరిగి కట్ అయిపోతాయి అలాంటివి. లేదంటే యాక్సిడెంట్ అయిన తర్వాత చేతులు ఉండవు. అలాంటి యానిమల్స్ అందరినీ రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడి ఒక షెల్టర్ ఇచ్చేసి వాళ్ళని ఫుడ్ తినిపించేసి వాళ్ళ లాస్ట్ బ్రీత్ అంటే ఆఖరి శ్వాస ఊపిరి ఎంత పీల్చేంత వరకు ఉన్నంత వరకు వాళ్ళు చూస్తారు. ఎంత బాగా చూసుకుంటారు రవికీర్తి గారు. జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక డాగ్ ఉంది, దాన్ని చూడండి ముక్కు దగ్గర ఎలా హోల్ అయిపోయి ఉంది. లిటరలీ మనకి ఇక్కడ నుంచి దాని డైరెక్ట్గా మనకి టంగ్ కనపడుతుంది. దాన్ని చూడండి, లోపల టంగ్ కనపడుతుంది డైరెక్ట్గా, చూసారా? నిజంగానే చెప్పాలంటే ఇవన్నీ చూసేసి నాకు హార్ట్ బ్రేక్ అయిపోతుంది. చాలామంది అనేది దీన్ని డొనేషన్స్ చేస్తారు ఇక్కడ. వన్ ఆఫ్ ద మెంబర్ నేను కూడా. ఇక్కడ డొనేషన్ ఎవ్రీ మంత్ నిషా చేస్తుంది. వన్స్ ఇన్ మంత్ కానీ ఏదైనా తనతో కుదిరినంత వరకు తను డొనేట్ చేస్తుంది. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు రవికీర్తి గారు అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ మొత్తం అందరికీ. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈ షెల్టర్ అనేది ఎన్జిఓ ఇది మొత్తం ఏ డొనేషన్స్ వచ్చినా ఆ డొనేషన్స్తో దీన్ని మొత్తం రన్ చేస్తారు. ఎంప్లాయీస్ కూడా ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి 2 మనుషులను పిలిపించేసి మొత్తం ఇక్కడ వాళ్ళ కోసం ఈ డాగ్స్ అందరి కోసం ఫుడ్ వండిచ్చేసి తినిపించడం కానీ అన్నీ చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మనుషులు మన ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అసలు నేను మాటలు లేవు చెప్పడానికి. చూడండి అసలు ఎన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ, చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయో అసలు. సో ఇక్కడ ఒక డాగ్ కనిపించింది నాకు. ఈ డాగ్ చూడండి, దానికి ఇక్కడ ఏదో ప్రాబ్లంలా నాకు కనపడుతుంది. ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. రవికీర్తి గారు చెప్పండి, మీరు దీనికి ఏమైంది? ఇది వెజనల్ ప్రొలాప్స్. యాక్చువల్లీ 2 సర్జరీస్ ఆల్రెడీ జరిగాయి, అయినా సరే ఫెయిల్ అయింది. స్టిల్ మేము ఏంటంటే హోప్ కోల్పోకుండా వాడిని రికవర్ చేసి ఆ సర్జరీస్ నుంచి మళ్ళీ ఇంకో సర్జరీకి పంపిస్తున్నాం ఇప్పుడు. జీవితాంతం అట్లానే ఉంటే ఇన్ఫెక్ట్ అయిపోయి బాడీ మొత్తం కిడ్నీ లివర్ అవన్నీ ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని వాళ్ళ సర్జరీ చేస్తున్నాం. వాడికి ఆర్గాన్ బయటకు వచ్చేస్తుంది బేసికల్లీ. అది లోపల పుష్ చేసి సర్జరీ చేస్తాం. ఓకే, సో గైస్ విన్నారా? ఇలాంటి డాగ్స్ ఉంటాయి అన్నీ. దాన్ని సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్న రవికీర్తి గారు వాళ్ళని కాపాడతారు. చచ్చిపోయేంత వరకు పరిస్థితి దాకైతే ఎప్పుడు తీసుకెళ్ళు 100%. ఆయన ఎంత కుదిరితే అంత 100% ట్రై చేసి ఎలాగైనా దాన్ని కాపాడాలని చూడడానికి ట్రై చేస్తారు. సో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక 10 days మేము అందరం కష్టపడి వాలంటీర్స్ అందరినీ పోగేసి దాదాపు 700 యానిమల్స్ దాకా సింగనగర్లో మేము ఫీడ్ చేసాము. ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లడ్ రీజన్ అన్నమాట. ఇది కుక్కలు, ఆవులు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం మేము. ఫ్లడ్ రీజన్ నీళ్ళల్లోనే ప్రతిరోజు స్టిక్స్ పట్టుకొని ఆ నీళ్ళలో నడుస్తూ బకెట్స్ పట్టుకొని కర్డ్ రైస్ అవన్నీ ఒక్క బిల్డింగ్ ఎత్తుక్కుంటూ 700 యానిమల్స్ దాకా ఫీడ్ చేసాం. అండ్ ఫ్యూ యానిమల్స్ రెస్క్యూ చేసాము. అలానే వీడు కూడా అక్కడే రెస్క్యూ అవ్వబడ్డాడు. వీడికి అప్పటికే యాక్చువల్లీ జా విరిగిపోయి కన్ను పోయిందనమాట. ఫస్ట్ 3-4 days ఏమీ తినలేదు. దాని తర్వాత ఇప్పుడు షీఈస్ డూయింగ్ ఫైన్, రికవర్ అయ్యాడు. ఇప్పుడు మొత్తం తింటున్నాడు హ్యాపీగా. అలా చాలామంది యానిమల్స్ ఉన్నారు ఇక్కడ. ఫ్లడ్ విక్టిమ్స్ కోసం యాక్చువల్లీ మేము ఒక వార్డే క్రియేట్ చేసాం అనమాట. ఫ్లడ్ విక్టిమ్స్ అని పెట్టి, వీడికి యాక్సిడెంట్ అయింది ఫ్లడ్ రీజియన్లోనే. అలా చాలామంది ఉన్నారు. ఇంకా వీడు గుంటూరు నుంచి వచ్చాడు, వీడికి సర్జరీ అయింది. వాడికి యాక్సిడెంట్ అయింది, కృష్ణలంక నుంచి వచ్చాడు. వీడికి డాగ్ బైట్స్. వాడికి 2 యాక్సిడెంట్స్ అయ్యాయి, 2 కాళ్ళు లేవు. నందుని ఒకసారి తీసుకో. సో సీ ద విల్, డాగ్స్ ఎంత విల్ పవర్ ఉంటుంది అంటే 2 legs లేవు. కింద పెట్టి ఒకసారి, కింద పెట్టి పిలు. చూడండి ఎలా వాక్ చేస్తాడు. అది 2 times ట్రీట్ చేసాం ఇప్పటికీ. బట్ ఏంటంటే సొసైటీలో కొంచెం స్పీడ్ బ్రేకర్స్ కనిపిస్తూ ఉంటాయి, రోడ్డు మీద వెళ్ళే ఆబ్జెక్ట్స్ అవన్నీ కనిపిస్తుంటాయి, మనుషులు కనిపిస్తుంటారు. కానీ డాగ్స్ నా పెద్ద పట్టించుకోరు. సో డాగ్స్కి హోమ్స్ లేవు, మనం అడాప్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేవు, బ్రీడ్స్ వెనకాల పడుతున్నాం. అట్లీస్ట్ రోడ్డున చూసుకొని వెళ్తే డాగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు బ్రతుకుతున్నారు అక్కడ చూసుకొని వెళ్తే ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవ్వవు. మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెవరు చేస్తారు? అండ్ ఇంకోటి, మేమన్నా ఇన్ని చేయగలం, ఇన్ని యాక్సిడెంట్ కేసెస్ అవుతుంటాయి, ఎంతమందిని చూసుకోగలం? సో సొసైటీ మొత్తం యాజ్ ఏ హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనతో పాటు బ్రతికే యానిమల్స్ గురించి. అండ్ అలానే డోల్గాడ్ కూడా ఉన్నాడు. డోల్గాడ్ వీడికి భీమడోల్ రైల్వే స్టేషన్లో యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఫ్రంట్ 2 legs కట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి దాదాపు 4 days దాకా రిపోర్ట్ చేయలేదన్నమాట. అప్పుడు యాక్చువల్లీ హీట్లో ఉన్నాడు.
వీటిలో ఉంటే మేల్ డాగ్స్ అన్నీ వచ్చి నానా ఇది చేసాయి. స్టిల్ తట్టుకొని బ్రతికి, మేము సర్జరీ చేసిన తర్వాత బ్రతికి మళ్ళీ 2 legs పోయినా సరే ప్రెగ్నెంట్గా ఉంటూ బేబీస్ని లాక్టేషన్ పీరియడ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని హెల్దీ బేబీస్ని ఇచ్చాడనమాట. హెల్దీ బేబీస్ అన్నీ అడాప్ట్ అయిపోయాయి. అప్పటి నుంచి డోల్ మాతోనే ఉన్నాడు. టూ ఫ్రెండ్లీ అనమాట. అలా ఒక 5 minutes ఉండమన్నా ఉంటాడు. చూడండి హౌ స్వీట్ షీ ఇస్. అలానే అదిగోండి అక్కడ కూడా సేమ్ డాగ్, ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. గుజర్ భయం ఎక్కువ వాడికి. ఏంటి ఏంటన్నా ఏంటి ప్యారలైజ్ డాగ్, బ్లైండ్ డాగ్. వీడు ఓల్డ్ డాగ్, సీనియర్ డాగ్, బాగా 15 years, దాదాపు 5 days ఫ్లాట్ కండిషన్లో ఉండి మన దగ్గరకు వచ్చి ఇప్పుడు బాగుపడి తిరుగుతున్నాడు అనమాట. ప్రశాంతి ఫ్రమ్ గుంటూరు, లేక కరెన్సీ నగర్. సో మన 7 districts నుంచి రెస్క్యూ చేస్తాం. బేసికల్లీ మంత్లీ 50 dogs దాకా రెస్క్యూ చేస్తాము. ఇప్పుడు టోటల్గా డిజేబుల్డ్ యానిమల్స్ మొత్తం కలిపి ఒక 45 to 50 ఉన్నాయి. ప్యారలైజ్డ్, బ్లైండ్, 2-legged డాగ్స్ అన్నీ కలిపి. అండ్ వీ హ్యావ్ బర్డ్ సెక్షన్ 2. వీడికి కూడా 2 accidents అయ్యాయి. యాక్సిడెంట్స్ అయితే కాళ్ళు మొత్తం క్రష్ అయిపోతే అస్సలు బ్రతకదని అన్నారు చాలామంది వెట్స్ చూపిస్తే. బట్ స్టిల్ డాగ్స్ యొక్క రెసిలియన్స్ ఎట్లా ఉంటుందంటే, వాడు అంత బక్కగా ఉన్నా ఈ కూడా యాక్చువల్లీ టేక్ దోస్ సర్జరీస్ని తట్టుకొని వాడు నుంచున్నాడు. అండ్ బక్కగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎంత స్ట్రాంగ్గా తయారయ్యాడో. ఆ 2 legs మీద అట్లానే కూర్చుంటాడు. అండ్ చైర్కి వాడంతా వాడే దూకి సెటిల్ అవుతాడు అనమాట. వాడికి చైర్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ ప్లేస్ ఎట్లా సెటిల్ అయి ఉంటాయి, వాళ్ళ ప్లేస్ ఎత్తుకుంటాయి అనమాట. ఇలాంటి ఫామ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. మనకి పెద్ద షెల్టర్ లేదు, షెడ్స్ లేవు, రూమ్స్ లేవు. అట్లీస్ట్ ఇట్లాంటి ప్యారలైజ్ డాగ్స్ అన్ని చెట్ల కింద కూర్చొని సేద తీరుతాయని తీసుకోవడం జరిగింది అనమాట. వీడికి 7 fractures అయ్యాయి. బ్రౌన్ వాడి పేరు. మన లోటస్ ల్యాండ్ మార్క్ నుంచి రెస్క్యూ చేసి చెన్నై పంపించి 50,000 పెట్టి మొత్తం రెస్క్యూస్ చేసాం అనమాట. ఇప్పుడు బాగానే ఉన్నాడు, మన దగ్గరే ఉంటున్నాడు ఒక 1.5 year నుంచి. పేరు గోవిందులు. వాడికి అటాక్సియా అనేది ఉంది. ఒక లోటస్ ల్యాండ్ మార్క్లోనే వాచ్మ్యాన్ మెడ మీద కొట్టారనమాట. అప్పటి నుంచి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు లిమ్స్కి. గోవిందులు వాచ్మ్యాన్ కొట్టాడా? చూడండి అది లిమ్స్ చూడండి ఎట్లా నడుపుతున్నాడు. సో కమ్యూనికేషన్ కొంచెం ఆడ్గా ఉంటుంది. బట్ అడాప్ట్ అయిపోయాడు దానికి. అసలు ఇలాంటి మనుషులు నిజంగానే మనం కర్ర పెట్టి కొట్టాలి. వాళ్ళు తెలిసింది. ట్రైన్ యాక్సిడెంట్ అయింది. 2 legs ఉండవు. ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. ఈ లెగ్ కట్ అయింది, ఈ లెగ్ కట్ అయింది. అప్పటి నుంచి మన దగ్గరే ఉంటున్నాడు. బాగానే నడుస్తాడు, మంచిగా బ్యాలెన్స్ చేసుకుని నడుస్తాడు. అందరికీ లవ్ కావాలి అంతే. నువ్వేంటి పొమేరియన్లో ఉన్నావు? వీడు ప్యారలైజ్డ్. మయూరి పేరు. ఫస్ట్ 15 days లేవలేదు. జనరల్గా వదిలేసేయమంటారు. ఇదిగోండి క్లియర్గా ఇక్కడ ఇరిగిపోయింది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇరిగిపోతే యాక్చువల్లీ లేవటం కష్టం. ఇక్కడ ఎక్కడికైనా ఇరిగితే పర్లేదు, కానీ ఇక్కడ ఇరిగింది. ఫస్ట్ 15 days ఫ్లాట్ కండిషన్లో ఉన్నాడు. బట్ మేము ఏంటంటే హోప్ కోల్పోకుండా వాడికి సరైన ట్రీట్మెంట్, కేర్, మెడికేషన్, సప్లిమెంటేషన్, సరైన ఫుడ్ ఇచ్చాము. నువ్వు ఇది వాడంతా వాడు తిరుగుతాడు. బట్ కాళ్ళ కట్లు కడుతూ ఉంటాము సో దట్ ఇంజూర్ అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు ఈ టైల్స్ వేయించుకున్నాం, ఈ షెడ్ కట్టుకొని టైల్స్ వేయించుకున్నాం. సో దట్ ప్యారలైజ్డ్ యానిమల్స్కి ఈ సెక్షన్ మొత్తం డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే హెల్దీ యానిమల్స్తో వీళ్ళు పోటీ పడలేరు ఫుడ్ కోసం, వాటి కోసం.
స్పేస్ దొరకదు వీళ్ళకి, అందుకని ఫ్రిక్షన్ లేకుండా ఇంజురీస్ అవ్వకుండా ఈ సెక్షన్ కట్టించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన స్టేట్లో ఎక్కడా లేనట్టు బ్లైండ్ యానిమల్ సెక్షన్ కూడా ఉంది. బ్లైండ్ యానిమల్స్కి అది సెక్షన్. మనం అటు వెళ్దాం. జాగ్రత్తది. ఇట్లాంటి బ్లైండ్ యానిమల్స్ మన దగ్గర మొత్తం 6 ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతాయి. ఇంకా 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి మన దగ్గర, ఇంకా తీసుకోలేదు. బ్లైండ్ యానిమల్స్ ఏంటంటే బయట తిరుగుతుంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ తగులుతూ ఉంటాయి, యానిమల్స్కి తగులుతూ ఉంటాయి, వాళ్ళు కరిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకంటే సపరేట్ సెక్షన్ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫుడ్ కానీ రెస్ట్ తీసుకోవటం కానీ రెస్ట్ తిరగటం కానీ అదంతా చేయొచ్చు. సో ఇది మొత్తానికి వెల్డింగ్ కొట్టేసి, ఈ సెక్షన్ మొత్తానికి వెల్డింగ్ కొట్టేసి ఇది మొత్తం స్పేస్ బ్లైండ్ యానిమల్స్కి డెడికేట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, వెరీ హ్యాపీగా బతుకుతాయి. వావ్, ల్యాండ్ ఉండి దాన్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసి యానిమల్స్ని ఎలా రెస్క్యూ చేయాలి, రవికీర్తి ఫుల్ ప్రాపర్ ప్లానింగ్తో ఉన్నారు, ప్రాపర్ ఐడియాతో ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. నిజంగానే రవికీర్తి గారు మీకు నిజంగానే సెల్యూట్ చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మీరు చాలా మంచి గొప్ప విషయం చేస్తున్నారు. యాక్చువల్లీ యానిమల్స్ జర్నీలో మేము పార్టిసిపేట్ చేస్తాం. యానిమల్స్ ఆర్ గోయింగ్ త్రూ దట్ టఫ్ జర్నీ, వీఆర్ జస్ట్ హెల్పింగ్ ఇన్ దట్ జర్నీ, అంతే. జర్నీ ఆఫ్ రికవరీ. గుడ్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ వర్క్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మొత్తం లోపల మీకు టూర్ చేపించేసాను సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ గురించి. మొత్తం యానిమల్స్ అనేది నాట్ ఓన్లీ డాగ్స్, ఏ యానిమల్ అయితే ఆ యానిమల్ని రెస్క్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ డాక్టర్ని వేరే రాజమండ్రి నుంచో చెన్నై నుంచో పిలిపించేసి ట్రీట్మెంట్ చేపిస్తారు. ఏ పెట్కి అవసరం, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ నుంచి ఆ డాక్టర్ని పిలిపించేసి వాళ్ళని అనేది ట్రీట్మెంట్ చేస్తారు. నిజంగానే ఇలాంటి మనుషులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా లేదంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, నాకు మాటలు రావట్లేదు. కానీ గైస్ చిన్న విషయం, మీరు జస్ట్ ఎప్పుడైనా బండి తోలుతున్నారా, ఏదైనా చేస్తున్నారా, లేదంటే ఒక యానిమల్ని చూస్తున్నారు అనుకోండి, అరుస్తుంది, ఏ చేస్తుంది అంటే దాన్ని ప్రేమగా హ్యాండిల్ చేస్తే ప్రేమగా హ్యాండిల్ అవుతుంది. మీరు ఒకవేళ ఆ యానిమల్ని ఒకవేళ అరుస్తుంటే మీరు దాన్ని బిస్కెట్ ఇచ్చడం కానీ, పాలు ఇవ్వడం కానీ, ఏదైనా మేబీ ఆకల్లో ఉన్నప్పుడు తను అరుస్తుంది, మనం చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం. మేబీ అది భయపడి ఉంటుందేమో, దయ్యం చూసిందో ఏంటో మనం చెప్పలేం. సో మీరు కూడా దాన్ని చూసి దాని తర్వాత దాన్ని ప్రేమగా హ్యాండిల్ చేయండి సిచ్యువేషన్ని. అండ్ అలాగే మీరు బండి వెహికల్, ఏ వెహికల్ తోలినా కొంచెం జాగ్రత్తగా తోలితే ఒక యానిమల్ అని కాదు, ఒక ప్రాణం అనేది సేవ్ అవుతుంది. అండ్ దాని తర్వాత కూడా ఏంటంటే బై మిస్టేక్గా కూడా ఏంటంటే డాగ్స్ కూడా తప్పు ఉంటుంది. నేను ఎప్పుడు హ్యూమన్స్ తప్పని చెప్పట్లేదు. ఏంటంటే మనం కూడా బండి తోలినప్పుడు వాళ్ళంటే అడ్డంగా వచ్చేస్తారు, తెలియకుండా వాళ్ళు రోడ్లో ఫాస్ట్గా రన్ చేస్తారు. రన్ చేయడం వల్ల బై మిస్టేక్ యాక్సిడెంట్ అయిపోద్ది. ఆ టైంలో కనీసం మానవత్వం మీరు దాంట్లో ఉంచుకొని మీరు దాన్ని చూసి కాపాడి ఏదైనా హాస్పిటల్లో తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఇలాంటి సెంటర్స్లో కానీ మీరు అట్లీస్ట్ వాళ్ళని అడ్మిట్ చేశారనుకోండి, వాళ్ళ జీవితమైనా వాళ్ళు సేఫ్గా ఉంటారు. లేదంటే ఫ్యామిలీతో విడిపడడం కానీ, లేదంటే వాళ్ళకి ఎంత పెయిన్, ఫ్యామిలీ సంగతి తర్వాత చెప్పాలంటే ఫస్ట్ పెయిన్ని బేర్ చేయాలి, దాని తర్వాత ఫ్యామిలీతో దూరం అయిపోయి వేరే ఎమోషనల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మీరు కూడా గైస్ కొంచెం ఒక్కసారి ఆలోచించండి ఈ మాట మీద. ఈ వ్లాగ్ నిజంగానే మీతో కూడా ఒక్కసారి ప్రే చేస్తున్నాను, ప్లీజ్ 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 ఈ వ్లాగ్ని అందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రాణం గురించి ఇది, అండ్ అలాగే ప్రాణంతో చాలా రిలేటెడ్ ఉంది. మీరు దీనిలో ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే మీరు దాన్ని ఎలా చూడాలి ప్రాణంని. అండ్ అలాగే మనకి ఇక్కడ సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ ఒకటి ఉంది. మీకు ఎప్పుడైనా ఏ యానిమల్కి హెల్ప్ కావాలంటే ఇక్కడ మీరు రావచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. దాంతోపాటు మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఏదైనా డొనేషన్ చేయాలంటే మీరు కింద డొనేట్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ ఉంటుంది. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.